నమస్కారం ఉద్యాన రైతు సోదరులకు, భవిష్యత్తు రైతులకు, విద్యార్థులకు మరియు చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను హార్టికో నుంచి మీ చిన్ని మాట్లాడుతున్నాను. ఈరోజు తెలుసుకోవాల్సిన చాలా ముఖ్యమైన విషయం మామిడి మొక్కల పెంపకానికి అనువైన వాతావరణం. మామిడి భారతదేశానికి గర్వకారణమైన పండ్ల పంట. కానీ మంచి దిగుబడి రావాలంటే విత్తనం, ఎరువులు మాత్రమే కాదు, వాతావరణం చాలా కీలకం. ముందుగా ఎత్తు మరియు వాతావరణం గురించి తెలుసుకుందాం. మామిడి చెట్లు సముద్ర మట్టానికి 600 మీటర్ల ఎత్తు వరకు బాగా పెరుగుతాయి. మంచు పడే ప్రాంతాలు మామిడి సాగుకు అనుకూలం కావు. మంచు వల్ల పుష్పాలు, పండ్లు నష్టపోతాయి. ఇక ఉష్ణోగ్రతల విషయానికి వస్తే మామిడి చెట్లకు 24 నుంచి 27 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత చాలా అనుకూలం. సరైన నీటిపారుదల ఉంటే మామిడి చెట్లు వేసవిలో 48 డిగ్రీల వరకు ఉన్న వేడిని తట్టుకోగలవు. వర్షపాతం కూడా చాలా ముఖ్యమైన అంశం. సంవత్సరానికి 75 నుంచి 250 సెంటీమీటర్ల వర్షపాతం మామిడి సాగుకు సరిపోతుంది. తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో నీటిపారుదల సదుపాయాలు తప్పనిసరే. మొక్కలు నాటే కాలం గురించి చెప్పాలంటే తక్కువ వర్షపాతమున్న ప్రాంతాల్లో జూన్, జూలై నెలలు అనుకూలం. ఎక్కువ వర్షపాతమున్న ప్రాంతాల్లో అక్టోబర్, డిసెంబర్ నెలల్లో నాటడం మంచిదే. ఇక మట్టి లక్షణాలు. మామిడి చెట్లు చాలా రకాల నేలల్లో పెరిగినా తేలికపాటి, గాలి చొరబడే మట్టిలో మంచి ఫలితాలు ఇస్తాయి. ప్రత్యేకంగా సిరక లేదా కృష్ణ మట్టి అనుకూలం. మట్టిలో మంచి డ్రైనేజ్ ఉండాలి. నీరు నిల్వ ఉండే నేలల్లో చెట్లు బాగా పెరగవు. మామిడి చెట్లకు రోజుకు కనీసం 6 నుంచి 8 గంటల సూర్యరశ్మి అవసరం. నీడలో పెంచిన చెట్లు సరైన దిగుబడిని ఇవ్వవు. అలాగే మంచి గాలి ప్రసరణ ఉండాలి, కానీ బలమైన గాలుల నుంచి చెట్లను రక్షించాలి. వాతావరణం, మట్టి, నీరు ఈ 3 సరిగ్గా ఉంటే మామిడి సాగులో విజయవంతం అవుతారు. మంచి దిగుబడితో పాటు నాణ్యమైన పండ్లు లభిస్తాయి. దాంతో రైతుల ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ వివరణ ద్వారా మామిడి సాగు, వాతావరణం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. త్వరలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్. హార్టికో నుండి మీ చిన్ని.